ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఒక హాట్ టాపిక్. అసలు ఈ పదవుకున్న పవరేంటి? ఇది కేవలం ఒక టైటిల్ మాత్రమేనా, లేకపోతే తెరవెనుక ప్రభుత్వాన్ని నడిపే ఒక రియల్ పవర్ సెంటరా? ఈ పదవికి ఉన్న శక్తి ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో, ఇంకా దాని పనితీర్ని ఎలా అంచనా వెయ్యాలో పదండి ఇప్పుడు చూద్దాం. చూడండి, సెకండ్ ఇన్ కమాండ్ వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది కదా, కానీ నిజంగా అంత పవర్ ఉంటుందా, లేక కేవలం పాలిటిక్స్ కోసం ఆ ఈక్వేషన్ సరిచేయడానికి పెట్టిన పోస్టా? ప్రభుత్వంలో నిజమైన పవర్ ఉందా లేదా అన్నదే ఇక్కడ అసలైన క్వశ్చన్. దీనికి సమాధానం వెతకడానికే ఈ అనాలసిస్. సరే, అన్నిటికంటే ముందు అసలు ఈ డెప్యూటీ సీఎం అంటే ఎవరు, వాళ్ల రోలేంటి అది తెలుసుకుందాం. సాధారణంగా ఏమవుతుందంటే, క్యాబినెట్లో ఉన్న సీనియర్ మెంబర్స్లో ఒకరికి ఈ పోస్ట్ ఇస్తారు. అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్లో సెకండ్ హైయెస్ట్ ఆఫీసర్ అన్నమాట. ఇది జస్ట్ ఒక పోస్ట్ మాత్రమే కాదు, ఒక పెద్ద పొలిటికల్ పవర్కి సింబల్ కూడా. ఈ పదవికి రెండు ముఖాలుంటాయి. ఒకటి పొలిటికల్ సైడ్, అంటే కూటమిలో పార్టీల మధ్య కోఆర్డినేషన్ చూడటం, అంతా సవ్యంగా ఉండేలా మేనేజ్ చేయడం. ఇక రెండోది అడ్మినిస్ట్రేటివ్ సైడ్, అంటే కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ని చూసుకోవడం, గవర్నమెంట్ పాలసీలు సరిగ్గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని నిర్ధారించుకోవడం. అసలు సిసలైన ఛాలెంజ్ ఏంటంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే. ఓకే, బానే ఉంది. మరి మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడ ఈ పదవికి ఉన్న పవర్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఏపీలో డిప్యూటీ సీఎం రోల్ చాలా క్రూషియల్. గవర్నమెంట్లో వాళ్ల మాటకొక వెయిట్ ఉంటుంది. కొన్ని కీ పోర్ట్ఫోలియోలను డైరెక్ట్గా కంట్రోల్ చేయడమే కాదు, సీఎంకి, క్యాబినెట్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారన్నమాట. ప్రభుత్వ పాలసీలు కేవలం ఫైల్స్కే పరిమితం అవ్వకుండా జనంలోకి వెళ్లేలా చూడాల్సిన పెద్ద బాధ్యత కూడా వాళ్లదే. సరే, ఇంత కీలకమైన ఈ పదవిలో ఇప్పుడు ఎవరున్నారో మనందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాధ్యతల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఆయనలాంటి ఒక పాపులర్ పొలిటికల్ లీడర్ ఈ పోస్ట్లోకి రావడంతో సహజంగానే ఈ పదవిపై ఎక్స్పెక్టేషన్స్, క్యూరియాసిటీ రెండూ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఒక విషయం, ఈ పదవిలో ఎవరున్నా వాళ్ల సక్సెస్ని ఎలా మెజర్ చేయాలి, ఏ బేసిస్ మీద వాళ్ల పర్ఫార్మెన్స్ని మనం అంచనా వేయగలం? దీనికోసం ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ని అంచనా వేయడానికి బేసిక్గా 3 మెట్రిక్స్ ఉన్నాయి. స్టెప్ 1, పొలిటికల్ స్టెబిలిటీ, అంటే కూటమిని ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు, పార్టీల మధ్య హార్మోనీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది. స్టెప్ 2, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్సైట్, అంటే వాళ్లకిచ్చిన మినిస్ట్రీలను ఎంత ఎఫెక్టివ్గా నడుపుతున్నారు, పాలసీలు ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా స్టెప్ 3, మేనిఫెస్టో ప్రామిసెస్ ఫుల్ఫిల్మెంట్, ఎన్నికల హామీలను, పార్టీ ఎజెండాను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 3 ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. సరే, ఇదంతా బాగుంది, కానీ అసలు ఈ డిప్యూటీ సీఎం పోస్ట్ మన రాష్ట్ర పాలిటిక్స్కి ఎందుకంత ఇంపార్టెంట్? డెప్యూటీ సీఎం పర్ఫార్మెన్స్ అనేది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. వాళ్లు తీసుకునే డిసిషన్సు గవర్నమెంట్ స్టెబిలిటీని, పాలసీల సక్సెస్ని, చివరికి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఫ్యూచర్ని కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి. వాళ్లు వేసే ప్రతి అడుగు మన రాష్ట్ర భవిష్యత్తుని డిసైడ్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. సో ఫైనల్గా మన ముందున్న అసలు ప్రశ్న ఇదే, ఈ కీలకమైన పదవిలో ఇప్పుడు చూపిస్తున్న పర్ఫార్మెన్స్ ఏపీ పాలిటిక్స్ ఫ్యూచర్కి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తోంది? మనం ఇందాక మాట్లాడుకున్న ఆ 3 కొలమానాల బేసిస్ మీద చూస్తే ఫ్యూచర్ ఎలా ఉండబోతోందని మనం అంచనా వేయొచ్చు. ఆలోచించాల్సిన విషయం.